బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 5 నెలల గర్భిణిని అనుమానంతో భర్త హతమార్చాడు. ఈ ఘటన కవిటి మండలం కరపాడులో చోటు చేసుకుంది. అనుమానంతో 5 నెలల గర్భిణిని భర్త అతి దారుణంగా హత్య చేశాడు. ఇటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరు కూడా. గత 5 నెలల నుంచి కూడా గర్భిణితో ఉంది ఆ మహిళ. ఇటు దిలీప్ మీనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనుమానంతో కూడా ఇటు భార్యతో తరచూ ఇటు దిలీప్ గొడవ పడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే ఆమె మీద అనుమానంతో ఇటు కడతేర్చాడు. గర్భిణి 5 నెలలుగా ఉన్న గర్భిణిని ఇటు భర్త హత్య చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కరపాడులో చోటు చేసుకుంది. గర్భిణి కావడంతో వెంటనే భర్త ఆసుపత్రికి తీసుకెళ్లి ఇంటికి వచ్చే టైంలో ఊరు పొలిమేర దగ్గర గొడవ పడ్డారు ఇద్దరు కూడా. గొడవ పడిన అనంతరం ఇటు భార్యపై ఇనుప రాడ్డుతో దిలీప్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేశారు. దాడి చేసిన అనంతరం కూడా బలమైన గాయం తగలడంతో స్పాట్లోనే మీనా మృతి చెందింది. ఇటు గర్భిణిని ఇటు హాస్పిటల్కి తరలించే క్రమంలోని ఇంటికి తీసుకొస్తున్న టైంలోనే ఊరి పొలిమేర దగ్గర వాళ్ళిద్దరూ గొడవ పడ్డట్లు కూడా తెలుస్తుంది. గొడవ అనంతరం కూడా అటు ఇనప రాడ్డుతో భార్యపై దిలీప్ ఒక్కసారిగా దాడి చేశారు. దాడి చేసిన అనంతరం ఇటు భార్య ఒక్కసారిగా కింద పడిపోయి మరణించింది. తలకి బలమైన గాయం తగలడంతో స్పాట్లోనే మీనా మృతి చెందింది. ఇటు తన కూతురిని ఉద్దేశపూర్వకంగానే చంపాడు అంటూ కూడా ఇటు మీనా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. ఇటు భార్యపై అనుమానంతో ఒక్కసారిగా భర్త హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంటికి తీసుకొస్తున్న క్రమంలో ఊరి పొలిమేర దగ్గర భార్యను హత్య చేశాడు భర్త. ఆ మీనా అనే మహిళ అలాగే ఇటు దిలీప్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అయితే మీనా 5 నెలల గర్భిణి అన్నట్లుగా కూడా మనకి తెలుస్తా ఉంది. అయితే ఈ హత్యకి సంబంధించి కూడా ఇటు మీనా తండ్రి పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే చంపాడు, నా కూతురు ఎలాంటి పని చేయలేదు, నా కూతురు మీద అనుమానంతో కావాలనే ఈ హత్య చేశాడు అంటూ కూడా తండ్రి ఆరోపిస్తూ ఉన్నాడు. అసలు దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. వచ్చి పందించి వ్యాన్ మీద తీసుకెళ్ళి అక్కడికి హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పటికి చనిపోయినది. ఇక్కడే చనిపోయింది. అక్కడ తీసుకున్న డాక్టర్లు అన్నారు చనిపోయిన శవం తెస్తే ఏంటి జరిగిందంటే ఇలగిలగా అని అక్కడ చెప్పడం అయ్యింది. వచ్చి పందించి వ్యాన్ మీద తీసుకెళ్ళి అక్కడికి హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పటికి చనిపోయినది. ఇక్కడే చనిపోయింది. అక్కడ తీసుకున్న డాక్టర్లు అన్నారు చనిపోయిన శవం తెస్తే ఏంటి జరిగిందంటే ఇలగిలగా అని అక్కడ చెప్పడం అయ్యింది. 5 నెలల గర్భిణిని భర్త హత్య చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా కూడా ఇటు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 5 ఏళ్ల కిందట ప్రస్తుతమైతే మీనా 5 ఏళ్ల గర్భిణిగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతమైతే పోలీసులకు ఫిర్యాదు చేశాడు మీనా తండ్రి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి రాము అందుబాటులో ఉన్నారు. రాము, మనం చూస్తూ ఉన్నాం ఇటు 5 నెలల గర్భిణిని భర్త అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపాడు. అసలు ఏం జరిగింది? అనుమానమే దీనికి కారణమా లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా? ఓవరాల్ గా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాము? ప్రసన్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం కరాపాడులో ఘోర సంఘటన చోటు చేసుకుంది. 5 నెలల గర్భవతి హత్యకు గురించి. అయితే కరాపాడుకి చెందిన మీనా అదే గ్రామానికి చెందిన దిలీప్ 5 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్ళ వరకు కూడా వాళ్ళిద్దరు వైవాహిక జీవితం కూడా బాగానే సాగింది. అయితే కొన్నాళ్ళ తర్వాత వారిద్దరికి మధ్య కూడా ఇద్దరికి మధ్య కూడా
ఇద్దరు మాటకు మాట తేడాలు వస్తున్నట్టు కూడా ఇద్దరు మంది గొడవలు ఆడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో మధ్యలో గొడవలు వచ్చి సర్దు మునిగిన తర్వాత కూడా ఇద్దరు కూడా సాక్షిగానే ఉండేవారు. అయితే తర్వాత పెళ్ళైన తర్వాత ఒక పాప కూడా పుట్టిన ప్రస్తుతం పాప కూడా 3 సంవత్సరాలు. మరోవైపు ఈ మధ్యన తిరిగి కూడా మళ్ళీ 5 నెలలు గర్భవతిగా మీనా కూడా మళ్ళీ తిరిగి 5 నెలల గర్భవతి కూడా అని కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో గత కొన్నాళ్ళుగా కూడా ఎవరైతే మీనాతో పాటు దిలీప్ ఇద్దరికి మధ్య కూడా గొడవలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో మీనా కూడా స్థానికంగా ఉన్న కారాపాడులోని గ్రామంలోనే ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేసినట్టు తెలుస్తుంది. దిలీప్ కొంతకాలం పాటు ఇద్దరు వైవాహిక జీవితం బాగానే ఉన్న అనుమానించడం మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇద్దరికి మధ్య కూడా తరచు కూడా గొడవలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 5 నెలల గర్భవతి అయిన తర్వాత పిక్నిక్ వైద్య పరీక్ష తీసుకెళ్తారని చెప్పి కూడా మన సాయంత్రం అయితే మీనాన్ని తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. తిరిగి పరీక్షలు తీసుకెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఎక్కడైతే కరాపాడు దగ్గర దానయ్య చెరువు దగ్గర కూడా ఆగిన తర్వాత ఎవరో నలుగురు వచ్చి మా భార్యను చంపేస్తున్నారంటూ కూడా దిలీప్ అక్కడే తన భార్యను ఊళ్ళోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో తిరిగి గ్రామస్తులందరూ వెళ్ళేసరికి కూడా అక్కడ మీనా చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే దీని అంతటికీ కూడా కారణం అయితే తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది భర్త తన అల్లుడు దిలీప్ ఇదంతా చేశాడు. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా కూడా నా కూతురు మీనాతో ఇద్దరికి మధ్య కూడా గొడవలు అవుతున్నాయి. ఇదే నేపథ్యంలో అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అనుమానంతోనే కొంతకాలంగా కూడా ఇద్దరికి మధ్య కూడా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మీనాని కూడా మీనాలతో తరచు గొడవల పాటు ఇవన్నీ జరుగుతున్నాయి. కొంత సర్ది చెప్పినా సరే అంతా బాగానే ఉన్నట్టుగా నటించాడు. కానీ మీనాని ఒకవైపు వదిలించుకోవాలని ఆయన మొదటి నుంచి చూస్తున్నట్టు కూడా తండ్రి ఎవరైతే మీనా తండ్రి అయితే ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే దానయ్య చెరువు దగ్గరికి తిరిగి హాస్పిటల్ నుంచి వాళ్ళు సాయంత్రం 3 గంటలు 4 గంటల సమయం వెళ్ళారు. 6 గంటలైనా తిరిగి రాలేదు. రాత్రి 8 అవుతున్న తిరిగి రాకపోయేసరికి తల్లిదండ్రులు చూసే అల్లుడికి ఫోన్ చేస్తారు. ఇదే నేపథ్యంలో 4-5 మమ్మల్ని అటాక్ చేసి మా భార్యని కొట్టి చంపేశారంటూ కూడా ఊళ్ళోకి వచ్చి చెప్పిన తర్వాత తిరిగి మళ్ళీ అందరూ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నవారు ఎవరు లేకపోవడంతో తిరిగి ఎవరైతే దిలీప్ ఉన్నాడు దిలీప్ మీద అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి గొడవలు జరుగుతుండడంతో దిలీప్ మామ అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఖచ్చితంగా మా అల్లుడు దిలీప్ కూతురు చంపేసి ఉంటాడని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేస్తే అయితే రాము వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని కూడా తెలుస్తోంది. అసలు వీళ్ళకి మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అవుతుంది? ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే భర్త మీద పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు కాబట్టి అసలు ఈ ఘటనపై అసలు పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉందనుకోవచ్చు? ప్రసన్న వీళ్ళిద్దరిది కూడా 5 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయినట్టు తెలుస్తుంది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. దిలీప్ స్థానికంగా కరాపాడులోనే ఒక వెల్డర్ గా పనిచేస్తున్నాడని తెలుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఆ తర్వాత అనుమానం వచ్చింది. స్కూల్ కి వెళ్ళడం రావడం వేరే వ్యక్తులతో మాట్లాడుతున్న ఇవన్నీ కూడా ఆయన అనుమానం వచ్చి అక్కడి నుంచి కూడా మీనాతో ఆయన కొత్తగా గొడవలు పడడం దూరంగా ఉండడం ఈ విధంగా తరచూ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తిరిగి మళ్ళీ పాప కూడా పుట్టింది. పాప పుట్టిన 3 ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళీ ఇప్పుడు తను మీనా ప్రెగ్నెంట్ 5వ నెల. ఈ 5వ నెల గర్భిణిగా ఉన్నా కూడా ఇద్దరికి మధ్య కూడా తరచు కూడా చిన్న గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎలాగైనా ఈ పరిస్థితుల్లో ఇంకా ఆయనకి మైనాను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే హాస్పిటల్ అనే పేరుతో తీసుకెళ్లి ఈ విధంగా హత్య చేసి ఉంటాడనేది కూడా తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. అదే కారణంతో కూడా తండ్రి ఎవరైతే మీనా తండ్రి కూడా పోలీస్ స్టేషన్ స్థానిక కవిటి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు అయితే ప్రస్తుతం దిలీప్ అదుపులో తీసుకుని నిన్నటి నుంచి కూడా విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా నిన్నటి నుంచి ఆరా చేస్తున్నారు. ప్రస్తుతం దిలీప్ అయితే కవిటి పోలీస్ స్టేషన్ లో పోలీసులు అదుపులో ఉన్నాడు. అయితే ఈ అంతటికి అయితే దానా చెరువు దగ్గరికి వచ్చేసరికి రాటు పట్టుకుని ఈ ముఖంపై కొట్టి చంపించాడు. తిరిగి ఏమీ తెలియనట్టుగా కూడా ఊర్లోకి వచ్చి ఊరందరిది ఆ భార్యపై వేరే వాళ్ళు వచ్చి అటాక్ చేశారు, చంపేస్తున్నారని చెప్పి ఒక నాటకం ఆడాడని చెప్పి కూడా స్థానికంగా మన గ్రామస్తులతో పాటు ఎవరైతే దిలీప్ మామ ఉన్నాడో మామ కూడా అనుమానం వ్యక్తం చేస్తాడు. ఖచ్చితంగా ఇది ఎవరో బయట వాళ్ళు చేసేది కాదు, మాకు ఎవరో శత్రువు లేరు, మా ఆల్రెడీ ఇదంతా చేస్తుంటాడని చెప్పి కూడా దిలీప్ మామ మీనా తండ్రి అయితే ఆరోపణలు వ్యక్తం చేసి ప్రస్తుతం అయితే దిలీప్ పోలీసులు అదుపులో ఉన్నాడు. విచారణ కొనసాగుతుంది. ఏం జరిగింది, నిజంగా ఆయనే చంపాడా లేకపోతే వేరే ఎవరైనా చంపారా దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం అయితే అనుమానం అంతా కూడా దిలీప్ పైన ఉంది. దిలీప్ చంపాడనే మామ అయితే నేరుగానే ఆరోపిస్తున్నారు. అదే కంప్లైంట్ కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ రాము.
ఇక మనం చూస్తూ ఉన్నాము ఇటు భార్యపై ఇనుప రాడ్డుతో దిలీప్ దాడి చేశారు. బలమైన గాయం తగలడంతో స్పాట్లోనే ఇటు మీనా మృతి చెందింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే మీనా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కావాలనే ఇలా ఈ విధంగా నా కూతురిని హతమార్చాడు అంటూ కూడా తండ్రి చెప్పుకొస్తున్నాడు. అయితే ప్రస్తుతం దిలీప్ పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు కూడా అతన్ని విచారణ చేస్తూ ఉన్నారు. దాదాపు ఇద్దరు కూడా 5 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అయితే మీనా 5 నెలల గర్భిణిగా కూడా ఉంది. ఇటు హాస్పిటల్కి తీసుకెళ్లేందుకు కూడా భర్త వెళ్లారు. ఇద్దరు హాస్పిటల్కి తీసుకువెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఇటు ఊరు పొలిమీర చివరన ఏదైతే ఉంటుందో అక్కడికి తీసుకెళ్లి ఇద్దరు కూడా గొడవ పడ్డట్లుగా కూడా తెలుస్తుంది. గొడవ అనంతరం కూడా వెంటనే భర్త చేతిలో ఇనుపరాడు తీసుకుని ఆమెని కొట్టి చంపాడు. కొట్టిన వెంటనే కూడా మీనా మృతి చెందింది. ప్రస్తుతం ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. భార్యను హతమార్చాడు భర్త. అనుమానంతోనే ఈ విధంగా హత్య చేశాడు అంటూ కూడా తెలుస్తోంది. కానీ ఇది అనుమానం కాదు, కావాలనే చంపాడు అంటూ కూడా ఉద్దేశపూర్వకంగానే చంపాడు అంటూ కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు మీనా తండ్రి. దానికి సంబంధించిన బ్రేకింగ్ అయితే మనం చూస్తున్నాం. ఇంటికి వచ్చే టైంలో ఊరి పొలిమేరు దగ్గర గొడవ పడ్డారు ఇద్దరు కూడా. భార్యపై ఇనుప రాడ్డుతో దిలీప్ దాడి చేయడంతో ఒక్కసారిగా ఆమె మృతి చెందింది. వచ్చి పందించి వ్యాన్ మీద తీసుకెళ్ళి అక్కడికి హాస్పిటల్ తీసుకెళ్లేటప్పటికి చనిపోయినది. ఇక్కడే చనిపోయింది. అక్కడ తీసుకున్న డాక్టర్లు అన్నారు చనిపోయిన శవం తెస్తే ఏటి జరిగిందంటే ఇలగిలగా అని అక్కడ చెప్పడం అయ్యింది. వచ్చి పందించి